మనం పరిగిలో ఆలోచించుకోవాల్సింది కేసీఆర్ గారి మాటను విననందుకు, మహేష్ రెడ్డి గారిని ఓడించుకున్నందుకు బాధపడుతున్నది ఎవరు, ఇవాళ ఇబ్బంది పడుతున్నది ఎవరు? కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు, మీరు గెలిపించి మళ్ళా పని చేయమంటే పని చేస్తా, లేదా పక్కకు కూర్చోండి అంటే పక్కకు కూర్చుంటా, నాకేమీ బాధ లేదు అని చెప్పిండు. కానీ ఇవాళ తెలంగాణలో ఏం పరిస్థితి ఉన్నదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇవాళటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండో మీ అందరికి యాదికుండే ఉండాల. ముఖ్యంగా పరిగి అంటేనే ఇది రైతు బిడ్డలు ఉండే ఒక వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. మరి అట్లాంటి పరిగిలో రైతు బిడ్డలకు, రైతులకు ఎన్ని మాటలు ఇచ్చినారో ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఇంతకుముందే మహేష్ రెడ్డి అన్న చెప్పినట్టు వెంటనే పోండి, 2 లక్షలు బ్యాంకు దగ్గర, ఇదివరకు కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసినా మీరు వెంటనే బ్యాంకుకు పోయి పరిగెత్తుకుంటూ పోయి ఉరుక్కుంటూ పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా డిసెంబర్ 9 నాడు మొదటి సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అన్నాడు. అట్లాగే కేసీఆర్ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా ఎకరానికి అన్నాడు. నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500. పెన్షన్లు ఒకటిగా చెప్పింది, రైతులకు ప్రతి పంటకు బోనస్ ఇస్తా అన్నాడు. కందులకు బోనస్, వడ్లకు బోనస్, పత్తికి